ఇక రేవంత్ అన్న ఇక కబురు పెట్టినా కూడా కేసీఆర్ బాపు ఆ కబురును పట్టించుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. సరిగా చూడాలి మరి ఇక ఏం జరుగుతుంది. ఎవరు పోయినా పోకున్నా ఏడ ఉన్నా కూడా మీరు నిజంగా ఈ కార్యక్రమాలు సక్రమంగా జరిపినా జరపకున్నా అంగరంగ వైభవంగా చేసినా చేయకున్నా సరే మాకు ఒక చిన్నగా అమరవీరుల స్తూపం ఒక చిన్న స్తూపం తీసుకొచ్చి దానికి ఒక్కటే ఒక పువ్వు పెట్టి చిన్నగా ఇంత బొట్టు పెట్టి మొక్కిపోయినా చాలు. మాకు పెద్దగా లక్షల కోట్లు పెట్టి అంగరంగ వైభవంగా వేడుకలు చేయాలని ఎవరికి ఉండదు. అసలు ఏముంటుంది మరి వీళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రజలకు అంటే నిజంగా బలిదానాలైన కుటుంబాలకు జరగాల్సిన న్యాయం జరగాలని ఉంటుంది. వాళ్ళకు కావాల్సిన వసతులు మీరు ఏర్పాటు చేయాలని ఉంటుంది. నష్టపోయిన వారికి ఆ నష్టానికి తగ్గ పరిహారం చెల్లించాలని ఉంటుంది. ఉద్యమకారులకు ఆదుకోవాలని ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే వీరోచిత పోరాటం చేసేళ్ళి వాళ్ళ ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనకాడని వారి కుటుంబాలకు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఈరోజు ఎట్లా ఉన్నాయి? ఆ 1200 మంది పైచిలుకు కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, అసలు వాళ్ళ దైనందిన జీవితం ఏ విధంగా కొనసాగుతుంది, వాళ్ళు తిననీకి తిండైనా ఉన్నదా లేదా? నేను గతంలో కూడా ప్రత్యేకంగా దీనిపైన ఒక 1/2 అవర్ మాట్లాడడం కూడా జరిగింది. ఏది మన అమరవీరుల పైన ఈ తెలంగాణ ఉద్యమకారుల పైన. అసలు 1200 మంది కుటుంబాలు అనేది ఒకటి చెప్పుకుంటాం. బట్ ఆ 12 ఇప్పుడు నాకు కూడా ఇన్డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ నాకు తెలీదు. 1200 మంది బలిదానాలు అయ్యారని చెప్పేసినాం కానీ 1200 మంది చిట్టాను బయటికి తీసేళ్ళి వాళ్ళకు చేయాల్సిన న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది అంటే ప్రభుత్వాలపైన ఉంటుంది. గత ప్రభుత్వం ఈ విషయంలో 1200 మంది కుటుంబాలకు సరైన న్యాయం చేయడం విషయంలో విఫలమైంది. అట్లీస్ట్ కేసీఆర్ బాపు ఫెయిల్ అయిండు, అట్లీస్ట్ రేవంత్ అన్న అయినా సక్సెస్ కావాలా? ఈ ఉద్యమకారుల విషయంలో ఈ బలిదానాలైన కుటుంబాల విషయంలో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను సమకూర్చే విధంగా వాళ్ళ దైనందిన జీవితం సక్రమంగా సాగే విధంగా అట్లీస్ట్ రేవంత్ అన్న మీరైనా చేయండి. ఇది మా హంబల్ రిక్వెస్ట్. కేసీఆర్ బాపు అట్టర్ ఫెయిల్ అయిండు బలిదానాలైన కుటుంబాలను ఆదుకునే విషయంలో. ఎవరైనా కాదు అట్లా కాదు, కేసీఆర్ బాపు సక్రమంగా చేసిండు, ఈ ప్రాణాలు కోల్పోయిన ఆ యొక్క అమరవీరులకు చేయాల్సిన న్యాయం సక్రమంగా చేసిండని ఎవరైనా అంటే జనాలు చెప్పే సమాధానం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే శూన్యం అనే చెప్పుకోవచ్చు. కొన్ని వందల కుటుంబాలు చచ్చిపోయినాయి కదా, ఇదేం పెద్ద మ్యాటర్ కాదు కదా. ప్రతి ఇంటికి ప్రతి గడపకు మీ యొక్క పథకం మీరు చేరవేర్చే విధంగా పాలన చేస్తున్నానని చెప్పుకున్నప్పుడు 1200 మంది కుటుంబాలను కనిపెట్టలేరా? ఇది పాసిబుల్ కాదా? ఇప్పుడు మీరే అన్నారు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ బాబు ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిండ్రు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారు చాలా క్లియర్గా, ప్రతి గడపకు పథకం చేరింది, ప్రతి ఇంటికి కేసీఆర్ పథకం అందింది అని చెప్పిండ్రు కదా. యావత్ తెలంగాణ రాష్ట్రం అంతానికి 4.5 కోట్ల పైచిలకు జనాభాకు మీ పథకాలు చేరినప్పుడు మరి ఆ 1200 మంది కుటుంబాలకు మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ బాపు ఏడ విఫలమైందంటే ఉద్యమకారుల విషయంలో, బలిదానాలైన ఆత్మ బలిదానాలైన కుటుంబాల విషయంలో. రేవంత్ అన్న దయచేసి మీరన్నా తప్పు చేయకండి, ఆయన చేసిన తప్పు మీరు చేయకండి. మా చేతులు జోడించి మరి మేము చెప్పేది ఎందుకంటే ఆ పోరాటాన్ని, ఆ కష్టాన్ని, ఆ బాధని, ఆ బలిదానాలైన కుటుంబాల యొక్క రోదనను కళ్ళ చూసిన వాళ్ళం కదా మనమంతా కూడా. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు చిన్న పిల్లలం మేమంతా కూడా, మాకు కూడా రక్తం అంతా ఊవెత్తున ఇట్లా ఎగిసిపోయేది. ఆ తెలంగాణ పాటలు అంటే ఆ తల్లి తెలంగాణ అనే పాటలు, జై బోలో తెలంగాణ అనే పాటలు, ఆ పాటలన్నీ వింటుంటే ఇప్పటికీ కూడా కొన్ని 100 సార్లు విన్నా కూడా ఏదో ఒక ఫీలింగ్ లోపల వస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఒక్క చోట కూడా బోరు కొట్టదు. అటువంటి విధంగా తెలంగాణ పోరాటం అనేది జరిగింది, తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది. మలిదశ ఉద్యమం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆత్మ బలిదానాలైన కుటుంబాలను మర్చిపోకూడదు గవర్నమెంట్. ఇవాళ మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఓ సోనియమ్మ ఇస్తేనో, లేకపోతే ఓ కేసీఆర్ కొట్లాడితేనో, లేకపోతే ఊరికే అందరూ పోయి ఎగేసి ధర్నాలు చేస్తే కాదు. మొట్టమొదటి రీజన్ ఒకే ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఆత్మ బలిదానం. ప్రాణాలు పోవడం కంటే పెద్దది ఇక్కడ ఏమీ ఉండదు. అది చాలా క్లియర్గా చెప్తున్నా మీకు. ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక ప్రాణాలు పోవడం కంటే, ప్రాణాలు ఇవ్వడం కంటే ఇంక గొప్పది ఏముంటుంది ఈ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో? మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఆత్మ బలిదానాలైన అమరవీరులే.
వారి తర్వాతనే ఉద్యమకారులు, వారి తర్వాతనే కేసీఆర్, వారి తర్వాతనే సోనియా గాంధీ, వారి తర్వాతనే రేవంత్, వారి తర్వాతనే బండి సంజయ్. వీరందరూ కూడా, మీరు నేను ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రాణాలతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ అమరవీరుల తర్వాతనే తెలంగాణ ఉద్యమంలో మనం ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఆ లిస్టులో ఫస్ట్ ప్రయారిటీ వారికే ఇవ్వాలి. ఇన్ని కోట్ల మందికి అన్ని చేసినాం, ఈ 10 ఏళ్ల కాలంలో మేము ఇంత పొడి చేసినాం, ఇన్ని చేసినామని చెప్తా ఉన్నారు కదా కేసీఆర్ బాపు మీరు. మరి 1200 మంది ఆత్మ బలిదానాలైన కుటుంబాలకు మీరు ఏం చేసిరు అనేది ఇవాళ నా క్వశ్చన్. మీకు నిజంగా దమ్మే ఉంటే, దీనిపైన మీకు ఒక క్లియర్ ఆన్సరే ఉంటే, నిజంగా ఆ ఆత్మ బలిదానాలైన కుటుంబాలకు మీరు న్యాయం చేసి ఉంటే ఈ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వండి. ఏ ఒక్కరైనా సరే, బీఆర్ఎస్లో ఉన్నవారు ఎవరు స్వీకరించినా సరే ఈ క్వశ్చన్ని మీరు దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఆత్మ బలిదానాలైన కుటుంబాలకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఏం చేసిరు? మీరు పరిపాలన బాగా చేసిరు, నేను కాదు అనా. మీరు చేయాల్సిన మంచి చేసిరు, జరగాల్సిన తప్పులు కూడా జరిగిన, దాని గురించి నేను మాట్లాడలే. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి కారణమైన నా 1200 మంది కుటుంబాలకు, ఆ అమరవీరులకు, ఆ బలిదానాలైన కుటుంబ సభ్యులకు మీరు ఏం చేసిర్రు అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఆ క్వశ్చన్ మార్కు నాలో ఉన్నది, ఆ క్వశ్చన్ జనాల్లో ఉన్నది, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయినది. దానికి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పండి. రేవంత్ అన్నకి ఇది మా రిక్వెస్ట్, నిజంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నిజంగా రిక్వెస్ట్ చేస్తాను, చేతులు జోడించి మరి చెప్తా ఉన్నా. ఆత్మ బలిదానాలైన కుటుంబాలకు మీరు న్యాయం చేయండి, ఇకనైనా న్యాయం చేయండి రేవంత్ అన్న. కేసీఆర్ బాపు విఫలమైండు, మీరు కూడా విఫలం కాకండి. మీరు కూడా విఫలమైతే ఇక బాపుకు పట్టిన గతే అన్నకు పడుతుంది, గుర్తుపెట్టుకోండి.